గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని కిష్టయ్యపల్లి 15వ వార్డు గత మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో జరిగిన పరిణామాలపై గడ్డపోతారం మాజీ సర్పంచ్ పులిగిల్ల ప్రకాష్ చారి స్పందించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన పులిగిల్ల శ్రీనివాస్ ఓటమికి సొంత పార్టీ నాయకులే కారణమయ్యారని ఆరోపించారు. పార్టీ లోపలే కుట్రలు జరిగి శ్రీనివాస్ కూటమికి దారి తీసిందని, ఇంటి దొంగలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, కానీ సొంత పార్టీ నాయకులే మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కూడా నివేదిక పంపించినట్లు ఆయన తెలిపారు. అలాగే బీఆర్ఎస్ పటాన్చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కు ఎన్నికల సమయంలో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కొంతమంది నాయకులు కుట్రలు చేసి ఓడించారన్నారు. పార్టీ సిద్ధాంతాలను పాటించని వారిని బహిష్కరించాలని ఆయన సూచించారు. స్వచ్ఛందంగా విడ్రా అయ్యి కుట్రలు అంటే అతి దారుణమైన కుట్రలు అతన్ని ఓడించింది. కాబట్టి అట్లాంటి దాంట్లో మనము మనుగడ సాధ్యం కాదు. కాబట్టి తక్షణము ఈ కలుపు మొక్కలను వేరేయాలని విజ్ఞప్తి.